సోదరా, దైవం వైపు తన దృష్టిని మళ్లిస్తేనే వైరాగ్యం పెంపొందుతుంది. నా వంతుగా నేను అభ్యాసీ దృష్టిని నా సంకల్పం ద్వారా దివ్యత్వం వైపు మళ్లించి అక్కడ నిలకడగా ఉంచుతాను. దీని అనుభూతిని వారు అనుభవించి గుర్తిస్తారు. కానీ దానిని వారు కేవలం భౌతిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. కొందరి విషయంలో నేను నిశ్చయంగా చెప్పగలను, వాళ్ళు ప్రాపంచిక విషయాల కోసం దీనిని దిగదార్చుతూ ఉంటారు కూడా. సాధన ప్రారంభించినా ఎప్పుడూ ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయని చాలామంది అభ్యాసులు ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. నిజానికి దీనికి బాధ్యులెవరు? నేనా, స్వయంగా అభ్యాసీనా? అభ్యాసీకి ఆందోళన ఎక్కువవుతుందేమోనని కలవరపెట్టే విషయాలను అభ్యాసీ మనసులో నుండి నేనే తొలగిస్తూ ఉంటాను. దీనికి నేను హామీ ఇవ్వగలను. కానీ నా దృష్టిని తమ వైపు ఆకర్షించుకోని వారి కోసం నేనేం చేయగలను? నిజానికి నా దగ్గర నాది అంటూ ఏదీ లేదు. నాలో కూడబెట్టిందంతా మీ అందరి కోసమే. దీనిని నా జీవితకాలంలోనే ఎవరికైనా అప్పగించి వేసి నేను ఈ ప్రపంచం విడిచి వెళ్ళేటప్పుడు నా దగ్గర ఏమీ ఉంచుకోకుండా ఈ బరువు తగ్గించుకోవాలని నా కోరిక. అత్యున్నత స్థితిని చేరుకునేందుకు అవసరమైన మానసిక స్థితిని తమలో సృష్టించుకోవాలని కొంతమంది చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ అక్షరాల నిజమైన సాధకులు దొరకడం చాలా అరుదే. దీనికోసం సాధకుడు నిజమైన అన్వేషకుడుగా ముందుకు వస్తేనే ఈ పద్ధతి యొక్క నిజమైన గొప్పతనం వెలుగులోకి వస్తుంది. తమ గ్రాహ్య శక్తిని పెంచుకోవడానికి ఏ కొద్దిమందో తప్ప తగిన కృషి చేయడం లేదు. అయినా సరే కొన్నిసార్లు దీనిని బలవంతంగానైనా వారికి ఇస్తూ ఉంటాను. అయినప్పటికీ నేనీ భౌతిక రూపాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఇదంతా నాతో తీసుకువెళ్లవలసి వస్తుందేమోనని భయంగా ఉంది.